హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ మా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. బగారా రైస్ కోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అవ్వనివ్వాలి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాజీరాని వేసుకోవాలి. సాజీరా వేసుకోవడం వల్ల మనకి బగారా రైస్లో టేస్ట్ అనేది బాగుంటుంది. బగారా పువ్వు, బగారా ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 8 పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం బగారాలో కారం యూజ్ చేయం కాబట్టి స్పైస్కి సరిపోయినంత పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ముందుగా చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం సరిపోతుంది బగారా రైస్లో. లేదంటే ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే రైస్ అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పుదీనాకు వేసుకోవాలి. పుదీనా తినడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మనకు వాటర్ అనేది ఇలా మరుగుతూ ఉంటాయి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అనేవి ముందుగా కడిగి పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బగారా రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయింది. ఈ బగారా రైస్లోకి కాంబినేషన్గా చికెన్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఈ చికెన్ కోసం 1/2 కిలో చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టేంత వరకు కలుపుతూ చికెన్కి పట్టించాలి. ఇలా మనం ఇవన్నీ ముందుగా కలిపి పెట్టుకోవడం వలన చికెన్ ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు, లవంగాలు, చెక్క వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 3 ఉల్లిపాయలు సరిపోతాయి. ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువే పడతాయి ఇందులోకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము కలిపి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కల్ని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేయడం వలన చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడకపెడితే మనం చికెన్లో వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన వాటర్ మొత్తం చికెన్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. చికెన్ అనేది మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఫామ్ అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ టమాటో ముక్కలు వేసామని మనం చెప్పేంత వరకు ఎవరు గుర్తుపట్టరు ఈ కర్రీలో. అంత బాగా ఫ్రై అవుతాయి, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా టమాటో ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా టమాటో ముక్కలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వలన మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కసూరి మేతి, కారం మంచిగా ముక్కలకు పట్టేట్టు కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనం ముందుగా ముక్కలకి కలిపి పెట్టాం కాబట్టి సాల్ట్ అనేది ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు.
ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందంటే మనకు ముక్క అనేది ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను ఇక్కడ గ్రేవీ కోసం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మనం కుక్ చేస్తే చికెన్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన చికెన్లోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.